చూడమ్మా, ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ అని ఉంది. ఇక్కడ ఒక ఫంక్షనే ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ ఒక ఫంక్షనే ఉంది, అక్కడ రెండు ఉన్నాయి, రెండు అక్కడ రెండు, అన్ని సమ్ముల్లో టూ ఫంక్షన్సే ఉన్నాయి. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. చూడండి, ఒకటే సమ్, ఇంకా ఎన్ని సమ్ములు చేసే పని లేదు, ఒకటే ప్రాబ్లం ఒకటే. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇన్ కేస్ 3 వస్తే ఏం చేస్తామంటే ఆ రెండింటి కలుపుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంకోటి కలుపుకొని జీ ఆఫ్ ఎక్స్. ఎన్ని ఫంక్షన్స్ వచ్చినా ఇదే మెథడ్. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. లాస్ట్ ప్రొసీజర్. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనేది లేదు. ఈ జీ ఆఫ్ ఎక్స్ని పైకి తీసుకెళ్ళిపోయి జీ డాష్ ఆఫ్ ఎక్స్, దాన్నే జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. మనం పెట్టుకునే పేరే కదా ఫంక్షన్కి, జీ డాష్ ఆఫ్ ఎక్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్కి మాత్రమే మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. నేను జీ ఆఫ్ ఎక్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ ఎక్స్ల్లో ఉన్న ఫంక్షన్లు మాత్రమే, కాన్స్టెంట్లు కాదు రాయాల్సింది, ఎక్స్ల్లో ఉన్న ఫంక్షన్ మాత్రమే రాసి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ లేదా డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఫస్ట్ ఫంక్షన్కి డెరివేటివ్, సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రేటివ్. ఈ ఇంటిగ్రేషన్కి ఏమైనా తేడా ఉందా? ఇది పెద్దది, ఇది చిన్నదని ఏం లేదు, నేను కనపడటం కోసం రాశాను. రెండు ఇంటిగ్రేషన్లు ఒకటే. నేను ఇలా రాస్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతామని అది చిన్నది పెద్దది రాసాం. దేనికి ఇంటిగ్రేషనో దేనికి డిఫరెన్షియేషనో తెలియక. బ్రాకెట్ కంపల్సరీ ఉంచుకోవాలి. ముందు దీనికి ఇంటిగ్రేషన్ చేయకూడదు. ఫస్ట్ ఏం చేయాలంటే డెరివేటివ్ చేయాలి, దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఆ వచ్చిన ప్రోడక్ట్కి ఇంటిగ్రేషన్ చేయాలి. డిఎక్స్లు రెండు ఉన్నాయి చూడండి, రెండు ఉన్నాయి కదా. డిడి స్క్వేర్ డిడిఎక్స్ రాస్తాను, డి స్క్వేర్ ఎక్స్ రాస్తానంటే కుదరదు. ఈ ఇంటిగ్రేషన్కి ఈ డిఎక్స్, ఈ ఇంటిగ్రేషన్కి ఈ డిఎక్స్. ఇది ఫార్ములా. 4 మార్క్స్ సమ్ అయితే ఫార్ములాకి 1 మార్కు, నువ్వు అప్లై చేసినందుకు 1 మార్కు. నీకు ఎట్లా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రావు కాబట్టి ఇబ్బంది లేదు. ఈ ఒక ఫార్ములా నేర్చుకోండి, దీనికి 1 మార్కు, అప్లై చేసినందుకు 1 మార్కు వచ్చేసింది. మరి ఇక్కడ ఏం అప్లై చేయాలి? ఇక్కడ ఉంది ఒక ఫంక్షనే కదా అంటే, ఒక ఫంక్షన్ అయితే మామూలుగా జనరల్గా చేద్దాం, మనం చేద్దాం, వచ్చేసింది ఇంకో ఆన్సరు. ఈ ఫార్ములాతో పని లేదు. ఈ ఫార్ములా ఎక్కడ వాడాలి అంటే మనకు అవసరమైన చాట. 2 ఫంక్షన్లు కనబడితేనే, ఇక్కడ 2 ఫంక్షన్లు కనబడుతున్నాయి, ఇక్కడ కనబడుతున్నాయి, లేదు ఇక్కడ లేదు, మరి ఎట్లా చేస్తాం? ఒకసారి చూద్దాం. ఈ సమ్ము వరకు చెప్తున్నాను. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ సబ్స్టిట్యూషన్ మెథడ్లో తీసుకున్నాం. ఎందుకంటే జనరల్గా చేయలేం కదా, జనరల్గా చేయడానికి ట్రై చేద్దాం. పోనీ ఒకసారి ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసినట్టు. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ లాగే ఉంది కదా. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఎంత? ఎక్స్ క్యూబ్ బై 3 అయిపోయింది ఆన్సరు. లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి. వచ్చేసేయచ్చు, ఎందుకు చేయట్లా? ఎక్స్ ఉండాలి, లాగ్ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ఉండాలి, లేదా నువ్వు ఎక్స్ ప్లస్ 2నో ఎక్స్ ప్లస్ 3నో 2x ప్లస్ 1నో ఉంటే బై 2 అవి రాసుకునే వాళ్ళం కాన్స్టెంట్. కానీ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ మళ్ళీ కింద రాయాలిగా, అందుకని ఈ ఫంక్షన్ తీసుకోము. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ కాదు. సెకండ్ ఎక్సర్సైజ్లో మనం ఏం చేసాం? కరెక్ట్ లేదా? లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇదే కదా. సెకండ్ ఎక్సర్సైజ్ మనం చేసేది లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ. మన యాక్చువల్ ప్రొసీజర్కి వచ్చేద్దాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x dx ఈక్వల్ టు dt. దట్ ఇంప్లైస్ dx ఈజ్ ఈక్వల్ టు x dt. x dt. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అసలు క్వశ్చన్లో? మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకొని ఏం చేస్తాం? t అని తీసుకొని తర్వాత ఏం చేస్తాం? డిఫరెన్షియేషన్ చేసి దాని తర్వాత ఎక్స్లో ఉన్న ఇంటిగ్రేషన్ సమ్ములు మొత్తాన్ని టీలోకి మార్చేసుకుంటాం. మనం మారుద్దాం అనుకుంటే మళ్ళీ ఎక్స్ వచ్చింది, అక్కడ లేని ఎక్స్ని తీసుకొస్తున్నాం మళ్ళీ. ఇంటిగ్రల్ టీ స్క్వేర్ డిఎక్స్ ప్లేస్లో ఎంత? మరి ఎక్స్ రాకూడదని చెబుతున్నాం కదా. ఎక్స్ని ఏం రాసుకుందాం అంటే ఈ పవర్ టీ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ. ఎక్స్పోనెన్షియల్ మీన్స్ యాంటీ లాగ్ అర్థం, అదే కదా. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ. సో టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ టీ డిటీ. ఇప్పుడు వచ్చినాయి కదా 2 ఫంక్షన్లు, పై పార్ట్స్ అప్లై చేయటం. ఆ లెక్కకి ఎట్లాగో ఈ సమ్కి అలాగే. సరిగ్గా ఫామ్ లేదు, ఫామ్ తెచ్చుకున్నాం. ఈ సమ్ కూడా ఒకసారి చూద్దాం. ఈ పవర్ రూట్ ఎక్స్ డిఎక్స్ పుట్
root x is equal to t. Differentiation with respect to x. Root x అంటే 1 by 2 root x dx equal to dt. dx is equal to 2 root x dt. 2 root x dt. root x అంటే ఆల్రెడీ t అని తీసుకున్నాం కదా, 2t dt. సో e పవర్ t dx ప్లస్ ఎంత 2t dt. 2 బయట రాసేసాం, e పవర్ t dt. అట్లాగే వచ్చింది చూడండి, ఇక్కడ t స్క్వేర్ వచ్చింది, ఇక్కడ t వచ్చింది. సరే ఈ రెండింటిని చేసి నెక్స్ట్ తర్వాత లెక్కలు చేసుకుందాం, ఎందుకంటే ఈ రెండు ఒక మోడల్. బై పార్ట్స్ బిగిన్ చేస్తున్నాం చూడండి. ఇంతవరకు మనం అన్ని సమ్ములు ఒకలాగా తెచ్చుకున్నాం. అన్ని సమ్ములు ఒకలాగే కనిపిస్తున్నాయా, వేరే ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయా చూడండి. అన్నిట్లో రెండు ఫంక్షన్లు ఉన్నాయా, f of x, g of x, f of x, g of x, f of x, g of x, అన్నిట్లో రెండు ఫంక్షన్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఫంక్షన్, ఒకటి సెకండ్ ఫంక్షన్ కింద తీసుకున్నాం. ఇంటిగ్రల్ f of x into g of x dx ఫార్ములా f of x ఇంటిగ్రల్ g of x dx మైనస్ ఇంటిగ్రల్ f dash x ఇంటిగ్రల్ g of x dx హోల్ dx, మొత్తానికి కలిపి dx. ఈ f of x, g of x రాసినప్పుడు బ్రాకెట్లు ఉండాలి, dxలో ఉండాలి. దానికి బదులు బై పార్ట్స్ ఫార్ములానే ఇంటిగ్రల్ uv రాసుకున్నాం. ఇంటిగ్రల్ uv అని గుర్తుపెట్టుకుని ఎట్లా రాసుకున్నాం, ఎందుకంటే మనం డిఫరెన్షియేషన్లో కూడా అదేగా రాసింది, d/x ఆఫ్ uv u dash v ప్లస్ v dash u, గుర్తుపెట్టుకోవడం కోసం u dash v ప్లస్ v dash u. అదే ఇంటిగ్రల్ uv అంటే ఇంటిగ్రల్ uv ఫార్ములా u ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v. ఇప్పుడు uv తీసుకున్నప్పుడు dxలు ఏం అక్కర్లా, కాకపోతే బ్రాకెట్లు పెట్టండి మనకు అర్థం కావటం కోసం. ఫార్ములా అర్థమైంది కదా, ఇంటిగ్రల్ uv ఫార్ములా u ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v, అంతే. ఇంటిగ్రల్ uv u ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v. ఇంటిగ్రల్ uv రా మౌనవ్రతమా ఈరోజు. ఇంటిగ్రల్ uv ఫార్ములా u ఇంటిగ్రల్ v మైనస్ ఇంటిగ్రల్ u డాష్ ఇంటిగ్రల్ v. ఇంటిగ్రల్ f of x into g of x dx f of x ఇంటిగ్రల్ g of x dx మైనస్ ఇంటిగ్రల్ f dash x ఇంటిగ్రల్ g of x dx హోల్ dx. అది ఫార్ములా రాసుకుంటుంది. సో ఈ ఫార్ములా అప్లై చేసేసుకుంటున్నాం. మనం చెప్పుకున్నాం కదా, ఐలేట్ ప్రకారం ఏది వస్తే అది ఫస్ట్ ఈ లెక్కకి చేద్దాం. నేను ఇందాక కూడా చెప్పా, ప్రతి సమ్ముకి ఫార్ములాలు రాసుకోవాలి అని. ఎంత ఇది, టీ స్క్వేరా, టీ స్క్వేర్ ఈ పవర్ టీ డిటి అని వచ్చింది. టీ స్క్వేర్ ఈ పవర్ టీ డిటి. బై పార్ట్స్ యువి అని తీసుకోవాలి, ఏది యు ఏది వి. ఈ రెండిట్లో యు ఏది వి ఏది. ఐలేట్ ప్రకారం మీరంతా లేటే ఏంది, టెక్స్ట్ బుక్తో పనే ఉంది. ఇప్పుడు టీ స్క్వేర్ ఈ పవర్ టీ డిటి, ఏది యు వీటిల్లో, టీ స్క్వేర్ యు, టీ స్క్వేర్ యునా ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. యువి రాసుకునేటప్పుడు సరిగ్గా రాసుకోండి, ఏది యు ఏది వి అనేది. యువి రాసేస్తున్నాం, ఇంటిగ్రేషన్ ఫార్ములా రాసేస్తున్నాం. ఫార్ములా పక్కన రాసి రాయండి మీరు. నేను ఫార్ములా అనేది డైరెక్ట్గా రాస్తున్నాను, అక్కడ ఉంది కదా, దాన్ని చూస్తూ చెప్పండి. ఫార్ములా టీ స్క్వేర్ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి, ఈ పవర్ టీ డిటి. ఫార్ములాలో రాయాలా, ఇక్కడ డిఎక్స్ డిటీలు రాయాలి. ఏం సర్దారు, వెళ్ళాలా, బయలుదేరు. మైనస్ ఇంటిగ్రల్ డి బై డిటి ఆఫ్, ఎవరెవరు వెళ్ళాలమ్మా, ఎవరు బయలుదేరాల్సిన వాళ్ళు ఎవరు, దాన్ని బట్టి ఆపాలా లేదా, పదండి. సర్లే పదం, బోర్డు మీదే ఉంటాయిలే. వేయలేదా మీకు?
ఫ్యూజ్ పెట్టేసి సరే చూడండి అన్న టీ స్క్వేర్ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి మైనస్ ఇంటిగ్రల్ డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి మొత్తానికి హోల్ డిటి. మనం ఎక్స్లో చెప్పుకున్నాం కదా ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఎట్లాగో ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ టీ జీ ఆఫ్ టీ సేమ్ డిఎక్స్ ఉన్న చాటల్లా డిటి పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు చేస్తున్నాం చూడండి టీ స్క్వేర్ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ 2t ఇంటిగ్రల్ ఈ పవర్ టీ ఇంతవరకు అయిపోయింది మొత్తం. ఇది ఒకటే డిటి మిగిలింది డిటి ఈ డిటి కాదు ఇక్కడ ఉన్న డిటి రాసుకుంది సమ్. ఓకే ఇంతవరకు ఏమొచ్చిందంటే మనకు ఆన్సరు ఈ పవర్ టీ టీ స్క్వేర్ మైనస్ మళ్ళీ ఈ పవర్ టీ టీ వచ్చింది కదా మళ్ళీ బైపార్ట్స్ చేయాలి. రెండు ఫంక్షన్లు ఉన్నాయి. టీ స్క్వేర్ ఉంటే టీ దాకా వచ్చింది మళ్ళీ టీ అయితే ఈసారి 1 అయింది. అదే టీ క్యూబ్ ఉంటే 3 సార్లు చేయాల్సి వచ్చేది. టీ పవర్ 4 ఉంటే 4 సార్లు చేయాల్సి వచ్చేది. మళ్ళీ బైపార్ట్స్ అప్లై చేస్తున్నాం. దీంట్లో యువి ఏది టీ అనేది యు ఇది వి. మళ్ళీ 2 బయట పెట్టేసి చేసేస్తున్నాను నేను ఈసారి. ఎంత టీ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి మైనస్ ఇంటిగ్రల్ డి బై డిటి ఆఫ్ టీ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి హోల్ డిటి రాసుకున్నాం. దట్ ఈక్వల్ టు ఈ పవర్ టీ మళ్ళీ ఈ బ్రాకెట్ ఉంది కదా 2కి. సో ఈ పవర్ టీ టీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ టీ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిటి ఆఫ్ టీ 1 ఇంటిగ్రల్ ఈ పవర్ టీ dt. సో 1 ఇంటూ ఈ పవర్ టీ సో ఇంకా బైపార్ట్స్ అక్కర్లేదు కదా డైరెక్ట్ ఫార్ములా వచ్చేస్తుంది. దట్ ఈక్వల్ టు ఈ పవర్ టీ టీ స్క్వేర్ మైనస్ 2t ఈ పవర్ టీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ ప్లస్ సి. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందంటే ఇక్కడ రాస్తున్నాను ప్లస్ ఏందమ్మా 2 2 ఈ పవర్ టీ. సో మొత్తం అన్నిట్లో ఈ పవర్ టీ కామన్ తీసేస్తున్నాను నేను. ఈ పవర్ టీ కామన్ తీసేస్తున్నాం ప్లస్ సరిపోవట్లేదా సరే ఇక్కడ రాసేస్తున్నాను. ఈ పవర్ టీ కామన్ తీసేస్తున్నాను. ఎంత వస్తుంది టీ స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 2 ప్లస్ సి అది ఆన్సర్. సో దట్ ఈక్వల్ టు మన ఆన్సర్ రాసేసుకుందాం ఈ పవర్ టీ టీ ఎంత తీసుకున్నాం మనం లాగ్ ఎక్స్. సో దట్ ఈస్ log x whole square minus 2 log x plus 2 plus c. మనకు గుర్తుండాల్సిందల్లా ఇప్పుడు ఈ సమ్లో మనం చేసిందల్లా ఏంటంటే కొత్త సమ్ ఏం చేయాలి ఇంటిగ్రేషన్ ఆల్రెడీ పాతదే మొత్తం. ఇక్కడ చేసుకుందల్లా ఈ పవర్ టీ టీ స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేసామనేది. ఈ సమ్ కూడా చేసిన తర్వాత ఒక రిజల్ట్ చెప్తా. ఈ పవర్ టీ టీ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కదా మళ్ళీ కొత్తదేం లేదు. అన్ని సమ్లు అలాగే ఉంటాయి చేసినవే మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. 2 ఇంటిగ్రల్ టీ ఇది వి ఇది యు వి చెప్పండి 2 ఇంటూ టీ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి మైనస్ ఇంటిగ్రల్ డి బై డిటి ఆఫ్ టీ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి హోల్ డిటి బ్రాకెట్ క్లోజ్. మొత్తానికి 2 కూడా ఉంది కదా బ్రాకెట్స్ జాగ్రత్త చూసుకుని రాసుకుంటాం. దట్ ఈజ్ 2 ఇంటూ టీ ఈ పవర్ టీ మైనస్ డి బై డిటి ఆఫ్ టీ అంటే 1 ఈ పవర్ టీ డిటి. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ టీ ఈ పవర్ టీ మైనస్ 2 ఈ పవర్ టీ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ కదా. సో ప్లస్ సి దాని ఆన్సర్ కూడా ఈ పవర్ టీ అంటే 2t మైనస్ 2 కూడా కామన్ తీయచ్చు. 2 ఉందా 2 లేదు కదా టీ మైనస్ 1 రాసేసుకుందాంలే రిజల్ట్ చెప్దాం. 2 ఇంటూ ఈ పవర్ టీ టీ మైనస్ 1 2 ఇంటూ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ రూట్ ఎక్స్ మైనస్ 1 ప్లస్. ఇప్పుడు ఈ రెండు సమ్ముల నుంచి ఒక రిజల్ట్ చెప్తున్నాం చూడండి ఏంటంటే ఈ పవర్ టీ టీ స్క్వేర్
మనకి ఏదైనా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవడం కోసం ఇంత సమ్ చేయలేం కదా. ఈ పవర్ టీ క్యూబ్ కనిపెడితే 3 సార్లు చేయలేంగా. 4 వచ్చింది అనుకో, ఈ పవర్ టీ పవర్ 4 వస్తే 4 సార్లు చేయలేం కదా. అందుకని టీ కాదు ఎక్సే అనుకోండి, ఈ పవర్ ఎక్స్ క్యూబ్ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు, x² dx. ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ఈ పవర్ x² దాని డెరివేటివ్ ఎంత 2x, దాని డెరివేటివ్ ఎంత 2xకి డెరివేటివ్ 2 ప్లస్ ఆర్ మైనస్లో ఆల్టర్నేటివ్గా వచ్చేస్తాయి. అదే వచ్చింది చూడండి ఆన్సర్ ఎక్కడ, ఈ పవర్ t² - 2t + 2. అదే ఈ పవర్ x ఇంటూ x అంటే ఈ పవర్ x ఇంటూ x - 1, అదే కదా ఆన్సర్. ఈ పవర్ t 2 ఉంది కాబట్టి పక్కన వచ్చింది అంతే, 2తో పని లేదు, ఈ -1. అదే ఇప్పుడు చూడండి ఈ పవర్ x పవర్ 4 డిఫరెంట్ ఇంటిగ్రేషన్ చెప్పండి. ఈ పవర్ x పవర్ 4 - 4x³ + 12x² ప్లస్ మైనస్ల తర్వాత ముందు డిఫరెన్షియేషన్ రాసేద్దాం. 12x² 24x 24 మైనస్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్లో ఆల్టర్నేటివ్గా వచ్చేస్తాయి. మీరు ఇదే సమ్ము ఇట్లా చేసుకుంటూ వచ్చామంటే మొత్తం సరిపోద్ది. 4 సార్లు డిఫరెన్షియేషన్ ఒక ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి. దీన్ని మొత్తం ఓవరాల్గా ఇప్పుడు ఫార్ములా రెడీ చేసుకుంటున్నాం. వీటన్నిటిని కలుపుకొని ఏంటంటే ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ x ఇంటూ f(x) ఇలా ఉంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ పవర్ x ఇంటూ f(x) dx, ఈ పవర్ x ఇంటూ f(x) dx. అన్నిటికీ పనికిరాదు మళ్ళీ. ఆ f(x) అనేది ఏమై ఉండాలంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ అయి ఉండాలి. f(x) అనేది ఏమై ఉండాలి ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్. దట్ మీన్స్ x² x³ అట్లా ఉండాలి ఫంక్షన్. ఉన్నప్పుడు ఈ పవర్ x f(x) మైనస్ f'(x) ప్లస్ f"(x) మైనస్ అండ్ సో ఆన్. ఎక్కడ దాకా వెళ్ళిద్దో తెలియదు, 0 వచ్చేదాకా చేసుకుంటుంటాం. ఇక్కడ కూడా అదే కదా, t² - 2t + 2 నెక్స్ట్ చేస్తే -0 వచ్చింది కదా. నెక్స్ట్ ఎండ్ అయిపోయేదాకా వ్యానిష్ అయిపోయేదాకా చేసుకుంటాం. ఇది ఫార్ములా. f(x) ఆల్జీబ్రాయిక్ ఉన్నప్పుడే ఈ ఫార్ములా వాడచ్చు అనుకుంటే అన్ని లెక్కలకి ఇదే వాడితే కుదరదు. అర్థమైందా? అన్ని లెక్కలకి ఇదే వాడలేం. ఇదిగో ఇప్పుడు ఈ లెక్కే పైంది వాడలేం, ఎందుకంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. దానికి వేరే చేసుకుంటాం. సో అదొకటి గుర్తుపెట్టుకోండి రిజల్ట్. ఈ పవర్ x ఇంటూ f(x) ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్లో ఉన్నప్పుడు మాత్రం అది చూస్తాం. నెక్స్ట్ ఫస్ట్ సమ్ చూడండి. ఇంటిగ్రల్ x ఇంటూ sec² x dx. ఏది u ఏది v? xu sec² xv. ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది మనకి. డెరివేటివ్ దేనికి చేయగలమో దాన్నే చూసుకుంటాం. రెండింటికి డెరివేటివ్ చేయొచ్చు, బట్ ఇంటిగ్రేషన్ దేనికి ఉంది? రెండింటికి ఉంది ఇంటిగ్రేషన్ కూడా. కాబట్టి త్వరగా వ్యానిష్ అయ్యేది ఏంటి? ఎక్స్ కదా, ఎక్స్కి డెరివేటివ్ చేస్తే త్వరగా అయిపోయింది. లేదా హైలైట్ వాడుకొని అయినా చేస్తాం. ఏదైనా మనకి యూవీ చూసుకోవడం కావాలి. అప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి. ఎక్స్ ఇంటిగ్రల్ sec² x dx ఫార్ములా ఎవరు మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్కి డెరివేటివ్ d/dx ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ sec² x dx whole dx that equal to x into integral sec² x అంటే tan x minus integral d/dx of x అంటే 1 integral sec² x అంటే tan x dx. ఈ dx రాసుకున్నాం. సో దట్ ఈక్వల్ టు x tan x కనిపించట్లేదా మొబైల్లో? కనిపిస్తుందా? ఇంటిగ్రల్ tan x log of mod of secant x plus c. log of mod secant x plus c. by parts formula integral uv formula u integral v minus integral u dash integral v bracket పెట్టేసుకోండి ఫార్ములా. నెక్స్ట్ e పవర్ x cos x. ఇదేంటంటే రెడ్యూస్ వస్తూనే ఉంటుంది. మళ్ళీ e పవర్ x cos xకి ఒకసారి చేసామనుకో మళ్ళీ e పవర్ x sin x వచ్చింది. ఇంకోసారి చేసామనుకో ఏమొచ్చింది? e పవర్ x cos x వచ్చింది. మళ్ళీ చేస్తే
ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ఎక్కడికి మారదు, ఆ లెక్క అట్లాగే రిపీట్ అవుతుంటుంది. నువ్వు ఎన్నిసార్లు అయినా చేసుకుంటూ ఉండొచ్చు. కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అయితే, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అయితే, మళ్ళీ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అయిపోయింది. అందుకని దీన్ని ఏం తీసుకుంటాం అంటే ఇట్లాంటి వాటిని ఐ అని తీసుకుంటాం. ఇండిఫినెంట్ ఇంటిగ్రల్ ఈ అవ్వవు, వస్తానే ఉంటాయి, ఇండిఫినెంట్ వస్తానే ఉంటుంది ప్రొసీజర్. అందుకని ఐ అని తీసుకుంటున్నాను. దాన్ని బై పార్ట్స్ అప్లై చేసేద్దాం. ఏంటి, ఏది యు ఏది వి? ఇది యు ఇది వి. ఐ లేట్ టిఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. సో దట్ ఈక్వల్ టు చెప్పండి, కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. సో దట్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్సా సైన్ ఎక్సా ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఎందుకు ఆ మైనస్ని అక్కడ వదలటం, ఇటు తీసుకొచ్చేస్తే ప్లస్ అయిపోయింది. ఇప్పుడు ఏది యు ఏది వి దాంట్లో మళ్ళీ చేయాలి. ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ అనేది మీకు వేరే లెక్కలు ఉన్నాయి. ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ అనేది వేరే సమ్ ఉంది, దాన్ని ఇలాగే చేసుకుంటాం అక్కడ కూడా. ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది అనుకుందాం, ఓన్లీ సైన్ ఎక్సే ఉంది. ఇది యు ఇది వి. మైనస్ సైన్ ఎక్స్ యు కాదు, సైన్ ఎక్స్ వి గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ లేదా కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇలాగే రాసుకుందాం. మైనస్ మైనస్ ప్లస్ ఫార్ములా బిగిన్ చేస్తున్నాం. చెప్పండి, సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. మళ్ళీ కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ బ్రాకెట్ తీసేసాక ప్లస్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. మళ్ళీ అదే లెక్క వచ్చింది, మళ్ళీ అదే వచ్చింది. మళ్ళీ చేద్దాం, ఏమొస్తుంది, ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ వచ్చింది. మళ్ళీ చేస్తే ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్. ఇట్లా ఎన్నిసార్లు అయినా చేసుకుంటే వెళ్ళచ్చు. దాని బదులు మనం దాని పేరు ఏం పెట్టాం, ఐ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్, దాని పేరు ఐ అని పెట్టేసుకున్నాం. ఈ పవర్ ఎక్స్ ఈ రెండిట్లోంచి కాస్ ఎక్స్ రాద్దాంలే ఒక స్టెప్. ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఐ మైనస్ ఐ, ఆ మైనస్ ఐ కూడా ఇటు తీసుకొచ్చేద్దాం. ఎంత వచ్చింది, 2i ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. మనకు కావాల్సింది ఐ వాల్యూనే కదా, ఐ అంటేనే కదా ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ అనేది. సో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు మనకి. సో దట్ ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ ఐ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. అది ఆన్సర్. మనకు ఐ వాల్యూనే కదా కావాల్సింది, సో అదే రాసుకుంటున్నాం. ఈసారి ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ఆ సమ్ చేసి మనం తర్వాత ప్రూవ్ చేద్దాం. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ప్లస్ సి. ఈసారి 2x ఉందనుకో ఈ పవర్ ఎక్స్ కాకుండా మళ్ళీ ఇంకోటి వచ్చింది, కాస్ 3x వచ్చిందనుకో ఇంకోటి వచ్చింది. అందుకని ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ సి అంటే నువ్వు ఏవైనా వేరియబుల్స్ ఏ పెట్టుకున్న కోఫిషియెంట్స్ ఒకటే ఆన్సర్ వచ్చేటట్టు రాసుకున్నావు. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ సైన్ బిఎక్స్ ప్లస్ సి ఫార్ములా వచ్చేస్తాయి అన్నమాట, దాని డెరివేటివ్స్. ఆ లెక్క చేసిన తర్వాత ఫార్ములా చూద్దాం. ఇంతవరకు నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ సీకెన్ స్క్వేర్ 2x, ఈ రెండు ఒకటే అనిపిస్తుంది. అవి ఈ రెండా, ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఆ రెండు ఒకటే. అక్కడ 3 సమ్ములు, ఇది ఒక సమ్ చూడండి. రేపు మార్నింగ్ రాసుకుందరులే మా నోట్స్. ఇంటిగ్రల్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. యువి ఏది యు ఏది వి, ఎక్స్ యు సైన్ స్క్వేర్ ఎక్స్ వి. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ చేయటమే ఈజీ సమ్ ఏం కాదు, కష్టమే కదా. ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ మళ్ళీ సపరేట్గా చేసుకుంటే సరిపోయేది, ఎందుకంటే అక్కడే ఇరికిచ్చామంటే పెద్దది అయింది సమ్.
నువ్వు ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ 2x/2 రాసుకొని చెయ్యాలి. దాన్ని నేను ఇక్కడ కింద రాస్తున్నా. అక్కడే చేసుకుంటే సమ్ము పెద్దదిలాగా కనిపిస్తుంది. ముందే రాసుకోవటమో లేదా వేరని చెప్పి తర్వాత రాసుకోవటమో సరిపోయింది. ఇంటిగ్రల్ ఇక్కడ రాస్తున్నాను నేను సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ అని ఎలా చేస్తాం ఇంటిగ్రేషను? సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ 2x/2 dx. 1 మైనస్ కాస్ 2x/2 dx. ఇంటిగ్రల్ 1/2. ఇంటిగ్రల్ 1/2 1/2x. కాన్స్టెంట్కి డెరివేటివ్ ఇంటిగ్రేటివ్ x/2 మైనస్ కాస్ 2xకి sin 2x/2 మైనస్ sin 2x/2 అంటే 4/2 కదా, ప్లస్ దీనికి ఇంటిగ్రేషన్ అర్థమైంది కదా, x/2 మైనస్ sin 2x/4. సో x ఇంటూ దాని ఇంటిగ్రేషన్ రాసేస్తున్నాను నేను. x/2 మైనస్ sin 2x/4 మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ ఎంత 1. ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే x/2 మైనస్ sin 2x/4 వచ్చు కదా అని చెప్పి మళ్ళీ ప్లస్ సి రాయమాకండి. అక్కడ ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ప్లస్ సి రాసుకో. ఇప్పుడు దానికి ఇంటిగ్రేషన్ చేసేద్దాం. దానికి ఇంటిగ్రేషన్ ఏముంది, మామూలుగా అప్లై చేసేసుకోవటమే. x²/2 మైనస్ x sin 2x/4 మైనస్ ఎంత x²/4. ఇంటిగ్రల్ x అంటే x²/4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/4 sin 2xకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 2x/2 ప్లస్. సో దట్ ఈక్వల్ టు x²/2 మైనస్ x²/4 x²/4 హాఫ్లోంచి 1/4 తీసేస్తున్నాం. 1/2 మైనస్ 1/4 x sin 2x/4 మైనస్ కాస్ 2x/8 ప్లస్ సి. వేర్ దీన్ని కూడా రాయాలి. యాక్చువల్గా ఈ రెండు ఇరికించలేక నేను ఇప్పుడు ఈ స్టెప్ అంతా ఇక్కడ రాసుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒకసారి పెద్దది వచ్చింది సమ్ము. అందుకని ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ సపరేట్గా చేసి అప్లై చేసుకుంటున్నాం దాంట్లో. నెక్స్ట్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ 2x. మరి ఇది కూడా అంత పెద్దది అయిద్దేమో. ఇది కాదు, ఎందుకు, డైరెక్ట్ ఫార్ములా కదా, ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ tan x అదే రాసుకుంటున్నాం. సో uv దానిలాగే కనిపిస్తున్నా దాని అంత కాదు ఇది సమ్ము. దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ 2x dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ x ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ 2x dx హోల్ dx. దట్ ఈక్వల్ టు x tan 2x/2 ఇంటిగ్రేషన్ కదా, tan 2x/2 మైనస్ ఇంటిగ్రల్ 1 tan 2x/2 dx. So that is x into tan 2x/2 minus 1/2 integral tan 2x log mod secant 2x whole by 2 plus c. So answer finalize rasna x/2 tan 2x minus 1/4 log of mod secant 2x plus c. నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంటిగ్రల్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్. నువ్వు సపోజ్ మనకి తెలియకుండా ఎక్స్ని యు దాన్ని వి అని తీసుకున్నావు అనుకో, ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఎక్స్ తెలుసా? తెలియదు కదా. ఇంటిగ్రల్ ఎక్స్ x² దానికి ఇంటిగ్రేషన్ తెలుసు, డిఫరెన్షియేషన్ తెలుసు, కానీ ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్. అందుకని tan ఇన్వర్స్ ఎక్స్ని మనం యు అని తీసుకున్నాం. tan ఇన్వర్స్ ఎక్స్ని యు. మనకి ఇంటిగ్రేషన్ ఏదైతే కష్టం అనిపిస్తుందో అదే ఫస్ట్ ఫంక్షన్, ఇంటిగ్రేషన్ ఈజీగా ఉండేది సెకండ్ ఫంక్షన్ కింద తీసుకున్నాం. సో దట్ ఈస్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ x dx
హోల్ డిఎక్స్. అదే రాసుకున్నాం, ఇక్కడ కూడా రాసేద్దాం ఎందుకు మళ్ళీ, అన్ని సమ్ములు అదే ఒకే మోడల్. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ హోల్ డిఎక్స్. హోల్ డిఎక్స్ అక్కడ పక్కన సమ్ము uv that equal to cos inverse x integral x dx minus integral d by dx of cos inverse x integral x dx whole dx. ఇవి వస్తుంది చూడండి. ఈక్వల్ టు tan ఇన్వర్స్ x ఇంటిగ్రల్ x అంటే x స్క్వేర్ బై 2 minus d by dx of tan inverse x 1 by 1 plus x square. Integral x అంటే x square by 2 dx x square by 2 dx. ఇంతవరకు వచ్చింది. అదే ఈ సమ్ములో చూడండి, అదే మోడల్ కదా, సేమ్. cos inverse x x square by 2 minus integral minus 1 by root of 1 minus x square. cos inverse x की minus 1 by root of 1 minus x square. ఇంటిగ్రల్ x అంటే x square by 2 dx. అదే ఈ సమ్ముకు రండి. sin inverse x x cube by 3 minus integral 1 by root of 1 minus x square x cube by 3 dx. అయిపోయింది, బై పార్ట్స్ అయిపోయింది. 6Cలో మనం ఏదైతే చేసామో అది అయిపోయింది. ఓన్లీ ఇంటిగ్రేషన్ 6A 6Bలో మనం ఏదైతే ఇంటిగ్రేషన్ చేసుకున్నామో ఆ ఇంటిగ్రేషనే చేసుకుంటున్నాం. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్లో చేసుకుంటాం. x స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ x మైనస్ ఇంటిగ్రల్ 1 by 2 ఇటు రాసేసుకుందాం. x స్క్వేర్ బై 1 ప్లస్ x స్క్వేర్ dx x స్క్వేర్ బై 1 ప్లస్ x స్క్వేర్ dx దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. అదే ఈ లెక్కలో అయితే x cube by 3 sin inverse x minus 1 by 3 x cube by root of 1 minus x square dx 1 minus x square dx enamma. So x square by 2 cos inverse x em manasa antappa x square by root of 1 minus x square dx. ఇంటిగ్రేషన్లో ఇప్పుడు సమ్ములు చూడండి ఒకసారి, ఒక మోడల్ చెప్తున్నాను నేను. దీంట్లో ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తే ఒక రకంగా చేయండి, ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తే ఒకటి చేయండి, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తే ఒకటి, ఎక్స్ క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 5 ఇలా వస్తే ఒకటి. ఇంటిగ్రేషన్ ఓన్లీ ట్యానుల్లో చెప్తున్నా, అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ x డైరెక్టివ్ ఫార్ములా. x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. f డాష్ x బై f ఆఫ్ x లాగ్ ఆఫ్ f ఆఫ్ x. 1 ఉంటే డైరెక్టివ్ ఫార్ములా, పైన డెరివేటివ్ తక్కువ ఉంటే f డాష్ x బై f ఆఫ్ x. అదే x స్క్వేర్ అని ఉంటే యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం, యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. x క్యూబ్ అని ఉంటే ఏం చేస్తాం అంటే డివైడ్ చేసేసుకుంటాం, x క్యూబ్ ఉంటే డివైడ్ చేసేసుకుంటాం. దాని వరకు ఇది మోడలు. సో దట్ ఈస్ ఆపేద్దామా. ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్, వెళ్ళిపోయే వాళ్ళు అటు నుంచి వెళ్ళంటారా బ్యాక్ నుంచి. రేపు ఎక్కించుకోండి నోట్స్, రేపు రాసుకోండి, ఏం లేదులే ఇంకా అంతవరకు. బయలుదేరండి. ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1 by 2 ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే 1 ఇంటూ డిఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ 1 by 2 ఇంటిగ్రల్ 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1 by 2 త్వరగా బయలుదేరండి. tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి 1 by 2 అటు నుంచి పదంతా 1 by 2 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి
అదే ఈ సమ్ములో అయితే చూడండి, దట్ ఈజ్ x² 2 cos ఇన్వర్స్ x ప్లస్ 1/2 √1 - x². ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక మైనస్ పడేద్దాం, ఇక్కడ ఒక మైనస్ పడేద్దాం, -x². 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. అర్థమవుతుందా? ఈ మోడల్ ఉన్నప్పుడు మనం చేస్తున్నది ఆ స్టెప్ రాసిన తర్వాతే చేసుకుంటున్నాం ఇదంతా. -x², 1 - x². ఈ మోడలే మెయిన్ మనకి ఇక్కడ కావాల్సింది కూడా. -1/2 ఇంటిగ్రల్ 1 - x² √1 - x². √1 - x² dx minus plus 1/2 into integral 1/√1 - x² dx. So that equal to x²/2 cos inverse x minus 1/2 into దీని పెద్ద ఫార్ములా ఉంది చూడండి, ఇంటిగ్రల్ √a² - x², x/2 √1 - x² ప్లస్ a²/2 అంటే 1/2 sin ఇన్వర్స్ x/a అంటే x/1 అండి ప్లస్ 1/2 sin ఇన్వర్స్ x ప్లస్ c. అదే ఇక్కడ సమ్కి వచ్చేసరికి x³ √1 - x² ఉంది కదా, దీని జనరల్ ఇంటిగ్రేషన్ 1 - x²ని t అని తీసుకుంటాం, t² అని తీసుకోండి. 1 - x² = t². సరే, నేను దాని ఇంటిగ్రేషన్ వరకు ఇక్కడ పక్కన చేసేస్తున్నాను చూడండి. 1 - x² దాన్ని సపరేట్గా రాస్తున్నాం, x³ √1 - x² dx. దట్ ఈజ్ 1 - x² = t². దాన్ని t² అని తీసుకున్నాం. ఎంత డిఫరెన్షియేషన్ చేస్తే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x -2x dx = 2t dt. 2 get cancel. x dx బదులు ఎంత, -t dt. సో x² into x, x² into x. ఓకే, x² బదులు ఏం రాసుకోవచ్చు, 1 - t² √t². x dx ప్లేస్లో -t dt. సో దట్ ఈక్వల్ టు tt క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ కూడా లోపలికి అటు తీసుకెళ్తే t² -1. సరే, క్యాన్సిల్ చేసేద్దాం. tt గెట్ క్యాన్సిల్. ఇంటిగ్రల్ t² -1 అంటే t³ minus t ప్లస్ c. t అంటే ఎంత, t అంటే 1 - √1 - x². సో దట్ ఈస్ 1 - x² హోల్ పవర్ 3/2/3 minus 1 - x² హోల్ పవర్ 1/2 ప్లస్ c. సో ఆన్సర్ అంతా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. x³ sin ఇన్వర్స్ x మైనస్ 1/3 ఇంటూ ఆన్సర్ ఎంతో చెప్పండి, 1 - x హోల్ పవర్ 3/2/3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/3 1 - x హోల్ పవర్ 1/2 ప్లస్ c. ఇది ఇక్కడ వేర్ అని చెప్పి ఇది రాసుకోండి. వేర్ అంటే దీనికి ఆన్సర్. మొత్తం కంటిన్యూ చేయటం కష్టం అని చెప్పేసి ఆ పని చేసాం. దాని వరకు నోట్ చేసుకోండి.